హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు లోకల్ కంకులు ఈ కార్న్స్తో మసాలా చాట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. కార్న్ మసాలా చాట్ ప్రిపేర్ చేయడానికి ఈ కంకుల్ని మనం కుక్కర్లోకి తీసుకుందాం. అలాగే నిండుగా వాటర్ పోసి మనము బాయిల్ చేసుకోవాలి. ఇలా కంకులు మునిగేంత వరకు వాటర్ పోసి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మనము 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మక్కలను బాయిల్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు మనం వీటిని ఉడికించుకోవాలి. ఈ మక్కలు ఉడికేంతసేపు మనము ఒక ఆనియన్ ఇలా వాష్ చేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే 2 క్యారెట్స్ వాష్ చేసి ఇలా తురిమి పెట్టుకోవాలి. అలాగే 2 టమాటాస్ని శుభ్రంగా వాష్ చేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మక్కలు ఉడికాయి. మామూలుగా నార్మల్గా విజిల్ తీసి మనం చూద్దాము. కొద్దిగా వాటర్ ఉన్నాయండి, వీటిని స్ట్రెయిన్ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1.5 టీ స్పూను బటర్ వేసి వేట్ చేసుకుందాం. బటర్ పూర్తిగా మెల్ట్ అయిన తర్వాత మనం ఉడికించుకున్న కార్న్స్ని వేసి ఫ్రై చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ పాటు మనం ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం. కొద్దిసేపు కుక్ చేసిన తర్వాత క్యారెట్ తురుము కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేద్దాం. 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ చాట్ మసాలా, 1/4 టీ స్పూన్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్ యాడ్ చేద్దాం. ఎందుకంటే బాయిల్ చేసేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, పుదీనా వాష్ చేసుకొని ఇలా కట్ చేసి యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన టేస్టీ కార్న్ మసాలా చాట్ రెడీ. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదండి, ఎంతో టేస్టీగా ఉండే కార్న్ మసాలా చాట్ రెడీ అయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నా వీడియోస్ అన్ని కూడా ముందే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.